అందరికీ నమస్కారం. ఈరోజు నేను సతీష్ గారు నా ఫ్రెండ్, తను చిరు సత్కారం చేసుకుంటానని చెప్తే నేను ఇంటికి అన్నట్టుగా వచ్చాను. బట్ ఇక్కడ చూస్తే మీడియా అంతా ఉంది. సో దానివల్ల కొంచెం ఇదైంది. నాకు ఏదైనా రాంగ్ జరిగితే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సో అందుకే అన్నిసార్లు చెప్తున్నాను. బట్ ఇక్కడ మెయిన్ రావడానికి అంటే నేషనల్ అవార్డు రావటం మా మిత్రుడు సతీష్కి చాలా హ్యాపీనెస్తో నన్ను ఇక్కడ పిలవడం జరిగింది. అండ్ దాంతోపాటు మా గణేష్ అన్న వచ్చారు అండ్ శర్మ గారు వచ్చారు. సో వీళ్ళందరూ వచ్చి నన్ను ఆశీర్వదించారు. అండ్ ఈ అవార్డుని నాతో పాటు వాళ్ళకు వచ్చిన ఒక ఆనందాన్ని వ్యక్తపరిచి ఈరోజు చాలా హ్యాపీగా కలుసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అందరికీ కూడా. అండ్ ఈ సినిమా అవార్డు మెయిన్ రావడానికి కారణం ధనుష్ సార్. ఈ సినిమా పేరు వచ్చి తమిళ్లో తిరుచిత్రాంబలం, అది నేను అట్టయితే క్షమించింది. అండ్ తెలుగులో మాత్రం దీంట్లో ధనుష్ గారు హీరో, నిత్యమీనన్ గారు అండ్ రాశి ఖన్నా గారు హీరోయిన్. అండ్ ఈ సినిమా సన్ పిక్చర్స్ ఉంది. దీనికి మనకు నేషనల్ అవార్డు రావడం జరిగింది. సో ధనుష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు, ఇంత మంచి సాంగ్ నాకు రావడానికి, కొరియోగ్రాఫ్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఇదే సందర్భంగా నేను తమిళ ఇండస్ట్రీకి పరిచయం అవడానికి కారణమైన ప్రభుదేవ మాస్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీ ద్వారా నేను తమిళ ఇండస్ట్రీకి నేను పరిచయం అవ్వడం జరిగింది. ప్రభు సార్ అనుకుంటే చాలామంది ఇంకా మంచి మంచి కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, చాలా భాషల్లో ఆయన పిలిస్తే పలికే వాళ్ళు ఉన్నారు. కానీ తెలుగులో మన తెలుగు ఇండస్ట్రీ నుంచి జానీ మాస్టర్ కావాలని చెప్పి నన్ను పిలవటం ప్రభు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ ప్రక్రియలోనే నేను ధనుష్ గారిని కూడా రౌడీ బేబీతో కలవటం జరిగింది. ఆ సాంగ్లో నేను వర్క్ చేయటం, ధనుష్ గారు నా వర్క్ని గుర్తించి సినిమా పటాస్ అనే సినిమా సింగిల్ పార్ట్ చేయడం జరిగింది, ఒక సాంగ్ తప్ప. దాని తర్వాత ఇమీడియట్లీగా ఈ తిరు సినిమాకి వర్క్ చేయడం జరిగింది. సో ఆ విధంగా నాకు ప్రభు సార్ చాలా అంటే ఎంకరేజ్ చేశారు. అంత పెద్ద కొరియోగ్రాఫర్ ఉంది. అండ్ ఇలాగే ఇంకొక మీకు విషయం ఇప్పటివరకు ఎక్కడ చెప్పలేదు, ఫస్ట్ టైం చెప్తున్నాను. ఫస్ట్ మన RC-15 సినిమాలో సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ ఫస్ట్ ప్రభు సార్కి ఇచ్చారు. సో ప్రభు సార్ ఇచ్చిన తర్వాత ఆ సాంగ్ ఏం చేశారంటే ప్రభుదేవ మాస్టర్ గారు ఇది జాయిన్ చేస్తే బాగుంటుందని చెప్పి ప్రభు సార్ నన్ను రికమెండ్ చేసి శంకర్ గారికి చెప్పి చరణ్ సార్ ఎలా మనకిస్తారు అది ఓకే, కానీ ప్రభు సార్కి వచ్చిన సాంగ్ని ఆయన నాకు జాయిన్ చేస్తే బాగుంటుందని చెప్పి నాకు ఆయన ఆ సాంగ్ ఇవ్వటం జరిగింది శంకర్ గారికి చెప్పి. అండ్ శంకర్ గారు పిలిపించి మాట్లాడినప్పుడు నేను చెప్పే మాటలు కానీ నేను చెప్పే స్కీమ్స్ కానీ ఆయన డాన్స్ చేసిన కంపోజింగ్ కానీ ఆయనకి బాగా నచ్చింది. అండ్ ఆయన కూడా శంకర్ గారు కూడా అభినందించి ఆ సాంగ్ అలా జరగడం జరిగింది. అంటే ప్రభు సార్ ద్వారా నాకు చాలా ఎంకరేజ్మెంట్ దొరికింది, చాలా హెల్ప్ అని కానీ ఆయన ఎక్కడ టాలెంట్ ఉంటే అక్కడ గుర్తిస్తారు ప్రభు సార్. సో ఈ సభాముఖంగా ప్రభు సార్ ఇంకొకసారి మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ ఉన్నారు సార్, విజయ్ దళపతి గారు ఉన్నారు, ఆయన నన్ను ఎంకరేజ్ చేశారు ఫస్ట్ సాంగ్స్ ఇది బీస్ట్ నుంచి. అండ్ అలానే సూర్య గారు ఉన్నారు తమిళ్లో, ఆ సూర్య గారు నన్ను ఎంకరేజ్ చేశారు. అండ్ అలానే శివకార్తికేయ గారు ఉన్నారు, ఆయన ఎంకరేజ్ చేసి ఫస్ట్ నాకు సాంగ్ ఇవ్వడం జరిగింది. ఇంకా ధనుష్ సార్ ఉన్నారు. ఇంకా ఇంకో 2 సినిమాలు చేశాను, పేర్లు గుర్తులేదు, నన్ను క్షమించండి, మర్చిపోయినా. మెయిన్ రజనీకాంత్ గారు. సో జైలర్ సినిమాలో నన్ను అవకాశం ఇవ్వడం జరిగింది. మంచి చాలా పెద్ద సాంగ్, చాలా పెద్ద హిట్ సాంగ్, అది చాలా ఖర్చు పెట్టి చేసిన సాంగ్. సో ఇవన్నీ కూడా నాకు హీరోలు ఎలా అక్కడ తమిళ హీరోలు అందరూ మనం తెలుగు నుంచి పిలిపించుకొని ఎంకరేజ్ చేసి మన సాంగ్స్ చేయించుకుంటున్నారు. అండ్ అలానే డైరెక్టర్స్ కూడా నాకు ప్రభు సార్ ఎంత ఎంకరేజ్మెంట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్లారో అలాగే నెల్సన్ సార్ నన్ను చాలా చాలా ఎంకరేజ్ చేశారు. నెల్సన్ డైరెక్టర్ గారు, ఆయన ఏ సినిమా ఉన్నా కూడా ఇప్పుడు 3 సినిమాలు ఆయనతో నేను చేశాను అనమాట. సో అన్ని సినిమాల్లో ఫస్ట్ ప్రయారిటీ అంటే ఫస్ట్ ఎవరు అంటే జానీ మాస్టర్ అని చెప్పి. సో ఈ సభాముఖం కూడా నెల్సన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ బెస్ట్ సాంగ్స్ నాకు. అండ్ అనిరుద్ధ్ గారు అండ్ నేను ఆల్మోస్ట్ సాంగ్స్ అన్ని కాంబినేషన్ చాలా పెద్ద హిట్ అయినాయి. వన్స్ అగైన్ అనిరుద్ధ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత పెద్ద నన్ను ఎంకరేజ్ చేసిన మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి 24 క్రాఫ్ట్స్కి పేరున చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు
ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. మరియు వేదికపై ఉన్న లాని మాస్టర్ గారికి, శర్మ గారికి, మరియు మా గణేష్ మాస్టర్ గారికి పిలవగానే అన్ని పనులున్న వచ్చి 40 minutes వెయిట్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్ గారు. పిలవగానే ప్రోగ్రామ్ వస్తాను. నేను తెలంగాణ యువత ఆర్గనైజేషన్లో అనేక రకాల కార్యక్రమాలు చేస్తుండేది. నా మిత్రుడు మా మాస్టర్ జానీ మాస్టర్ గారు ఈరోజు అవార్డు రావడం, అంత పెద్ద మూవీకి మళ్ళీ ఇంతమంది ఉన్నా కూడా అంటే ఎక్కడో నెల్లూరు నుండి స్టార్ట్ చేసి హైదరాబాద్కి వచ్చి చెన్నైకి వెళ్ళి, బెంగళూరుకి వెళ్ళి, ముంబైకి వెళ్ళి అనేక రకమైన సాంగులు వేసి ఈరోజు పాండ కుదరగా కానీ ఈరోజు అంతర్గత అవార్డు గ్రహీతగా పొందిన మా జానీ మాస్టర్ గారికి ఇదే పూర్వకంగా మా తెలంగాణ యువత నుండి సమ్మానించుకోవాలని ఈరోజు కార్యక్రమం జరిగింది. జానీ మాస్టర్ గారి దగ్గర గొప్పతనం ఏంటంటే, నేను అనేక కార్యక్రమాలు చేసే టైంలో ఎవరికైనా సాయం చేద్దాం టైంలో నేను ఒక మాట చెప్పగానే వాళ్ళకి ఏ విధంగా సాయం చేయడానికి ముందున్న వ్యక్తి, నేను బాగా ఆరాధించే వ్యక్తి జానీ మాస్టర్ గారు. పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి భావాలు ఉన్నాయో అలాంటి భావాలు స్వయంగా ఉన్న వ్యక్తి జానీ మాస్టర్ గారు. అందుకే ఏదైనా ఎవరికైనా సమయం, వాళ్ళకైనా బాధ ఉంది, సమస్య ఉంది, ఇబ్బంది ఉందంటే ముందుండే వ్యక్తి. ఈ వీళ్ళకు పొలిటికల్ అండ ఉందా, సినిమా అండ ఉందా, లేనోడా ఉన్నాడా ఏం చూడు, ఇట్లా సమస్య బాధ ఉందంటే ముందుండి నా వంతు సాయం చేస్తానే వ్యక్తి జానీ మాస్టర్ గారు. దానికి అన్నిటికన్నా ముఖ్యంగా నా మిత్రుడు అవ్వడం, నేను అంతతో 20 సంవత్సరాల నుంచి 20 ఏళ్ళ క్రితం కూడా కలిసి ఉండడం, నేను మీ ఇద్దరం ఒకటే రూమ్లో ఉండి ఒకే కాడ ఫుడ్ తిన్న వ్యక్తం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి వ్యక్తి ఈరోజు ఒక నేషనల్ అవార్డు గ్రహీత కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. దానికోసమనే నా ఆర్గనైజేషన్లో నేను సన్మానించుకోవాలని సభ్యత జరిగింది. వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.